మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. ఇక ఆదివారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరారు. అలాగే 5,000 పింఛన్ కూడా మంజూరు చేయాలన్నారు. కార్మికుల శ్రమను ప్రభుత్వాలు గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఐక్యంగా కావాలా, ఐక్యంగా అయితేనే మనం ఉంటాం. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంటే మీటింగ్ పెట్టుకుంటారు అనే మాట పేరు అక్కడ అంటారు కౌన్సిల్లో చాలా మీటింగ్ చేస్తారని. దాంట్లో మనం ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా దీంట్లో కొన్ని విషయాలు, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కృషి చేస్తున్నది. దీన్ని మానుకోవాలని దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హాయంలో కార్మికులకు 10,000 రూపాయలు పెంచుతామనే దాంతో హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 10,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. మరి అదేవిధంగా చట్ట ప్రకారం ఈఓ ప్రకారము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలనే దాంతో ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనములు ఆడవాళ్ళు, దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి ఆదివాసులు కూడా ఈరోజు మధ్యాహ్న భోజనం బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు బెనిఫిట్ లేదు, ఒక యూనిఫామ్ లేదు, గుర్తింపు అన్నది లేదు, కార్మికులుగా గుర్తించడం లేదు అనే దాంతో ఇది చాలా అన్యాయం. వెంటనే కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, పింఛను 5,000 రూపాయలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 10,000 రూపాయలు వెంటనే అమలు చేయాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూన్ నెలలో మరి పోస్ట్ అది మరి టిఫిన్లు పెట్టాలనే దాంతో పెట్టాలని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. టిఫిన్లు ఎట్లా పెట్టుడు, ఏ విధంగా పెట్టుడు దాంతో మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు అనేక మండలాలలో పెండింగ్ ఉన్నాయి. మరి జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి పెండింగ్లో ఉన్నటువంటి ముందు మరి చెల్లించండి.